60 ఏళ్ల పాలనలో ఏనాడు కాంగ్రెస్ దేశంలో కులగణన చేపట్టలేదు. బీసీల హక్కులను కాలరాయటం, బీసీల హక్కులను అణచివేయటం, బీసీల రిజర్వేషన్లను అణచివేయటమే కాంగ్రెస్ చరిత్ర. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర కేబినెట్లో కులగణన, జనగణన ఆమోదం చేసినందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్ద రమేష్ గౌడ్, నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు రామరెడ్డి, సంగసాని రాజు, జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, సీనియర్ నాయకులు నాగేష్ గౌడ్, దిగంబర్ ముదిరాజ్, నర్సాపూర్ మండల బీజేఎం అధ్యక్షుడు రాజేష్, నర్సాపూర్ మండల ఉపాధ్యక్షులు బాలరాజు, బూత్ అధ్యక్షులు సంగమేశ్వర్, నాగరాజు, బీజేపీ నాయకులు మహీందర్, పోతురాజు అనిల్, మల్లేష్, జలేందర్, సురేష్, బబూరి కృష్ణ, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొన్నటి రోజున కేంద్ర క్యాబినెట్లో మరి జనగణన, కులగణన బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి కానీ మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. దానికోసం ఈరోజు నర్సాపూర్ పట్టణంలో మరి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతల తెలియజేస్తూ వారి యొక్క మరి మేమే చేసినాం అని అంటున్నారు. మీరు చేసింది ఏంటిదో చూపించాలి. మరి బీసీలను తక్కువ శాతం చూపించి ముస్లింలను ఎక్కువ శాతం చూపించింది అదే కులగణన. మరి ఈరోజు మీ యొక్క క్యాబినెట్లో చూసుకున్నట్టయితే ఎంతమందికి బీసీలకు మరి మంత్రి పదవులు ఇచ్చారు. మరి అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్లో ఓబీసీలకు 27 మందికి మరియు మహిళలకు 10 మందికి, ఎస్సీ ఎస్టీలకు 12 మందికి మరి ఇచ్చి మరి యొక్క బీసీల యొక్క గౌరవతను దక్కించిన నరేంద్ర మోడీ గారు గొప్పన, మరి ఏదో ఒక్క నాయకుడికి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు గొప్పన, మరి దీన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ నాయకులు మరి కుటుంబ పరిపాలన చేసి ఈరోజు భారతదేశాన్ని ముక్కలుగా చేసి మరి ఇప్పటికి కూడా మళ్ళీ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా పాకిస్తాన్ను మరి మీరు ఏదైతే మద్దతు పలుకుతారో అదే దాన్ని మేము ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక నుంచి ఈ యొక్క కులగణన అందరికీ న్యాయం జరగాలని, ప్రతి కులానికి కూడా న్యాయం జరగాలి. కులంలో ఉన్న మరి అట్టడుగు స్థానాలకు కూడా వారికి కూడా కులగణన జరిగి అందరూ కూడా మరి బాగుపడాలని కోరుకుంటూ మరి నరేంద్ర మోడీ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.